హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 24th నవంబర్ సండే. ఇప్పుడనే మనం అనేది డ్యూటీ అనేది లాయించేద్దాం. ఇప్పుడు ఈరోజన్నా ఎర్నింగ్ అవుతుందా కాదా అనేది చూద్దాం. గత 2 days నుంచి ఎక్కుతున్నా కానీ మొన్న ఫ్రైడే ఎక్కిన 500 ఏమో చేసిన అంతే. నిన్న సాటర్డే ఎక్కిన రూపాయి చేయలే. 1 hour ఏమో వెయిట్ చేసిన, ఏం పర్లేదు. లాగౌట్ చేసేసిన. ఈవినింగ్ కూడా ఏం ఎక్కలేదు. ఇప్పుడు అనేది ఓలా ర్యాపిడో అనేది లాయించేద్దాం. ఈరోజు అనేది చూద్దాం ఎంత ఎర్నింగ్ అవుతుందా అనేది. ర్యాపిడో అనేది ఆన్ చేస్తున్నా. టైం వచ్చేసి 8:30 అయ్యింది. ర్యాపిడో అయితే ఆన్ చేసిన. ఓలా కూడా ఆన్ చేద్దాం. ఏ దాంట్లో రైడ్ పడితే దానికి వెళ్ళిపోదాం. ఓకే, ఇది ఏరియా కూడా ఆన్ చేశాను మార్నింగ్, కానీ ఏం పర్లేదు. ఇవన్నీ కొత్తగా వచ్చినాయి. మన యాట్రీ కూడా ఆన్ చేసిన, ఏం రాలేదు. మా నైట్ ఆన్ చేసిన, ఒక 1 hour చూసిన, 2 hours ఏమో చూసిన, ఏం పర్లేదు. ఓకే మరి అయితే రెండైతే ఆన్ చేసినాము. ఓలా ర్యాపిడో రెండు అనేది ఆన్ చేసినాము. ఇది ఓలాలో అయితే అసలు ఈ టోకెన్ నెంబర్ పోవట్లేదు. ఓకే మరి అయితే ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అయింది. చూద్దాం, ఈరోజు సండే కదా, ఎంత అవుతుందో చూడాలి ఎర్నింగ్. ట్రాఫిక్ తక్కువే ఉంటుంది కాబట్టి కొట్టేద్దాం. కొంచెం తక్కువ ఇచ్చినా కానీ 14 rupees ఇచ్చినా కానీ కొట్టేద్దాం. అది మరి అయితే ఇప్పుడైతే ఓకే మరి అయితే తర్వాత అయితే అప్డేట్ చేస్తాను. బిజినెస్ అయితే చాలా అంటే చాలా ఘోరంగా అయిపోయింది అసలు. ఓకే మరి అయితే చూద్దాం, అప్డేట్ చేస్తాం మళ్ళీ. ఈ రైడ్ ఏమన్నా పడ్డాక అప్డేట్ చేస్తాను. హాయ్ హలో నమస్తే. ఇప్పటికి వచ్చేసి టైం వచ్చేసి 11 అయింది. 11:20 అవుతుంది. 11:17 అయింది ప్రజెంట్ అయితే. 5 or 6 రైడ్స్ అయితే అయిపోయినాయి. ఒకటి ర్యాపిడోలో అయింది, సారీ ఓలాలో ఒకటి అయింది. ర్యాపిడోలో వచ్చేసి 3 అయినాయి. నమ్మ యాట్రీలో ఒక రైడ్ అయింది. మొత్తం 4 అయినాయి రైడ్స్. చూపిస్తా చూడండి. ఫస్ట్ రైడ్ వచ్చేసి ఓలాలో అయింది. ఇదిగోండి ఓలాలో ఒక రైడ్ అయింది. ఇది వచ్చేసి కొంపల్లి నుంచి రామ్ గోపాల్పేట ప్యారడైజ్ సైడు. దీని క్యాష్ కలెక్ట్ వచ్చేసి 244 rupees. దాంట్లో నుంచి ఓలా కమిషన్ వచ్చేసి 0.97 కట్ చేసిండు. జిఎస్టీ వచ్చేసి 11 rupees కట్ చేసిండు. మనకు వచ్చేసి 231 rupees ఇచ్చిండు. 13.4 kilometers అనే ట్రావెల్ చేసాము. 25 minutes టైం పట్టింది. ఒకటే అయింది ఇంకా ఓలాలో. దాని తర్వాత అక్కడి నుంచి సికింద్రాబాద్ నుంచి ఉంది ఇది ఎర్నింగ్లోకి వెళ్ళి ఒక రైడ్ అయింది. ఇది వచ్చేసి నమ్మ యాట్రీ. కాలాసిగూడ కృష్ణ కాంప్లెక్స్ నుంచి టార్నాకా తాజా టిఫిన్స్. దీంట్లో డీటెయిల్గా చూపిస్తుండు. ఇది వచ్చేసి నాన్ ఏసీ బుకింగు. దీనికి వచ్చేసి టైం వచ్చేసి డిస్టెన్స్ వచ్చేసి 5.5 kilometers ట్రావెల్ చేసాము. పర్ కిలోమీటర్ వచ్చేసి 30 rupees పట్టింది. టోటల్ అమౌంట్ వచ్చేసి 152 rupees ఇచ్చిండు. 13 minutes టైం పట్టింది. దీంట్లో అయితే బాగా డీటెయిల్గా ఇస్తుండు. మన కార్ ఇదిగోండి, టాటా జస్ట్. మన కార్ డీటెయిల్స్ ప్లస్ రైడ్ టైప్ ఏసీయా నాన్ ఏసీయా అని. నాన్ ఏసీ మినీ. డిస్టెన్స్ వచ్చేసి 5.5. టైం వచ్చేసి 13 minutes. ఎర్నింగ్ పర్ కిలోమీటర్ వచ్చేసి 30 rupees. కొంచెం బాగా డీటెయిల్గా చూపిస్తుండు. కస్టమర్ కూడా కొంచెం బెనిఫిట్, మనకు కూడా కొంచెం బెనిఫిట్.
దీంట్లో అయితే ఇది నా ర్యాపిడోలో చేసిన, ర్యాపిడోలో 3 రైడ్స్ చేసిన. ఇదిగోండి ఫస్ట్ రైడ్ వచ్చేసి 4 కిలోమీటర్స్ పికప్, 4.6 కిలోమీటర్స్ డ్రాపు. ఎక్కడి నుంచి టార్నాకాలో ఉంటే ఇంకోటి వన్నది. యాక్సెప్ట్ ఓకే. అంతా 130 ఏమో చూపించిండు 2 కిలోమీటర్స్కి. ఓకే, ఇది అయిపోయినాకైతే మిగతా చూపిస్తాను. ర్యాపిడోలో 3, ఇది ఒకటి 4 చూపించాలి. ఇది అయిపోయినాక చూపిస్తాను. మళ్ళీ రైడ్ అనేది క్యాన్సిల్ అవుతుంది అందుకు. ఓకే మరి. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. టైం వచ్చేసి 2:25 అయింది. 5 minutes తక్కువ 2:30 అయింది. అమౌంట్ వచ్చేసి ఇప్పటికి 1600 2000 వరకు అయింది. చూద్దాం మనమైతే. అన్ని ర్యాపిడోనే కొట్టిన బ్యాక్ టు బ్యాక్. ఒక రైడ్ మాత్రం బాగా టైం తీసుకెళ్ళి 11:30కి యాక్సెప్ట్ చేస్తే 1:30కి అయిపోయింది. 1.5 hour పట్టింది. చూపిస్తే చూడండి అది కూడా. ఇదిగోండి ఫస్ట్ రైడ్ వచ్చేసి ఇందాక సగమే చూపించా కదా. 4 కిలోమీటర్స్ పికప్, 4 కిలోమీటర్స్ డ్రాపు. మల్కాజ్గిరి నుంచి మారేడుపల్లి. ఇది వచ్చేసి 175 రూపీస్ అనేది ఇచ్చిండు. 12 minutes టైం పట్టింది. పర్ కిలోమీటర్ వచ్చేసి 37 రూపీస్ అనేది పడింది. నెక్స్ట్ రైడ్ వచ్చేసి ఎక్కడిది, సికింద్రాబాద్ నుంచి నందన నగర్ కాలనీ, సికింద్రాబాద్ నుంచి బల్కంపేట్. పికప్ వచ్చేసి 1.9 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 9 కిలోమీటర్స్. దీనికి వచ్చేసి 198 రూపీస్ పడింది. 198 రూపీస్ అనేది ఇచ్చిండు. పర్ కిలోమీటర్ 21 రూపీస్ అనేది పడింది. 22 minutes అనేది టైం పట్టింది. 23 minutes పట్టింది. ఈ థర్డ్ రైడు ఇది వచ్చేసి సంజీవ్ రెడ్డి నగర్ నుంచి, అంటే ఎస్ఆర్ నగర్ నుంచి ఎక్కడికి, తిరుమలగిరి అన్నది డైరీ ఫామ్ రోడ్డు. ఇది వచ్చేసి 1.3 కిలోమీటర్స్ పికప్, డ్రాప్ వచ్చేసి 12.2 కిలోమీటర్స్. దీనికి వచ్చేసి 27 minutes టైం పట్టింది. 230 రూపీస్ అమౌంట్ వచ్చింది. 18 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. నెక్స్ట్ రైడ్ వచ్చేసి 0.3 కిలోమీటర్స్ పికప్, 1.9 కిలోమీటర్స్ డ్రాపు. అల్వాల్ నుంచి కానాజీగూడ, అల్వాల్ నుంచి తిరుమలగిరి. దీనికి వచ్చేసి 153 రూపీస్ అనేది ఇచ్చిండు పర్ కిలోమీటర్. టోటల్ 6 minutes టైం పట్టింది. 79 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. ఇదే చెప్పా కదా, 94 minutes టైం పట్టింది దీనికి. ఎక్కడి నుంచి, తిరుమలగిరి నుంచి చందానగరు ఎంఐజీ కాలనీ. పికప్ వచ్చేసి 3.7 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 24 కిలోమీటర్స్. దీనికి వచ్చేసి పర్ కిలోమీటర్ వచ్చేసి 22 రూపీస్ పడింది. టోటల్ వచ్చేసి మనకి 544 రూపీస్ అనేది వచ్చింది. 94 minutes అని టైం పట్టింది. అంటే 1.5 hour, 1:30 నిమిషాలు. దాని తర్వాత ఇది వచ్చేసి చందానగర్ నుంచి హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, సిబిఐ కాలనీ, జూబ్లీ హిల్స్. ఇది వచ్చేసి 3.9 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 13.5 కిలోమీటర్స్. దీనికి వచ్చేసి 13 కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము. 337 రూపీస్ వచ్చింది. 30 minutes అనే టైం పట్టింది. పర్ కిలోమీటర్ వచ్చేసి 24 రూపీస్ వరకు అనే పడింది. ఇది ఇంకా 1637 రూపాయలు అయింది టోటల్ ఈరోజు ర్యాపిడోలో. ఇప్పటికి, ఈరోజు కాదు ఇప్పటికి 1637 ర్యాపిడోలో. నెక్స్ట్ ఓలాలో వచ్చేసి ఒక రైడే చేసిన మార్నింగ్ 231 రూపీస్. 1860 ఇక్కడికి. మోస్ట్లీ మన యాత్రి నుంచి ఒక బుకింగ్ చేసిన, మన యాత్రిలో ఒకటే చేసిన. బుకింగ్స్ ఏం లేవు మన యాత్రిలో, ఒకటి అన్నది. ఇదివన్నీ 152 రూపీస్ ఇచ్చిండు. 30 రూపీస్ పర్ కిలోమీటర్. 5 kilometers అనే ట్రావెల్ చేశాను. అంటే 1800, 1900 కరెక్ట్ ఎగ్జాక్ట్గా 2000 అనేది అయింది ఇప్పటికి. నా ర్యాపిడోలో అయితే హైటెక్ సిటీ వచ్చిన, ఇప్పుడైతే ఏం పర్లేదు.
ఆఫ్ చేసిన ప్రెజెంట్ అయితే. ఇప్పుడు కిలోమీటర్స్ వచ్చేసి 198 కిలోమీటర్స్ తిరిగాము. 2000 అనేది అమౌంట్ అయింది. టైం వచ్చేసి 2:30 అయ్యింది. నైట్ ఎక్సిటీ వచ్చినాం కదా, నేను ఇక్కడ లంచ్ చేసి టైం 2:30 అయ్యింది. లంచ్ చేసి మళ్ళీ అనేది ఆన్ చేద్దాం. అది మరి అయితే ఆన్ చేసి మళ్ళీ ఆన్ చేసేటప్పుడు మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. ఓకే మరి నమస్తే. ఇప్పటికైతే లంచ్ అయితే చేసేసిన. టైం వచ్చేసి 3:05 అవుతుంది. హాఫ్ అన్ అవర్ అయింది ఆఫ్ చేసి డ్యూటీ. ఇప్పుడనే డ్యూటీ అనేది ఆన్ చేద్దాం. బండ్లో డీజిల్ కూడా అయిపోయింది, డీజిల్ కుట్టియాలి. డ్యూటీ ఇటు ఇప్పుడు 3 ఆన్ చేద్దాం. ఓలా, ర్యాపిడో, మన యాత్రి. ఇక ఓలా ఆన్ చేస్తున్నా. సారీ, ర్యాపిడో ఇది. ర్యాపిడో ఆన్ చేసిన. మన యాత్రి ఆన్లైన్. ఓకే, మన యాత్రి కూడా ఆన్ చేసిన. ఇది వీక్లీ ఇన్సెంటివ్, ఫ్రీ కాదు. ఇప్పుడు అనుకుంటే తోడు అక్టోబర్ మంత్ది దివాళీ అప్పుడు పెట్టాను, దసరాకి పెట్టాను. నేను చూడలే అప్పుడు. ఇంకా ఓలా, ఇది ఓలా కూడా ఆన్ చేసిన. ఓకే, టైం 3 అవుతుంది. తిరిగిన కిలోమీటర్స్ 114 కిలోమీటర్స్ తిరిగినాం. డీజిల్ కూడా అయిపోయింది, కొట్టుకుంటుంది. డీజిల్ కొట్టిద్దాం. ఇంకో రైడ్ పడితే అన్న చూడాలి. ఈ సైడ్ నుంచి ఉంటాయా లేదా, మళ్ళీ కూకట్పల్లి పోలే ఇన్ని నుంచి ఎక్కాలి అనేది చూద్దాం. డీజిల్ చూసి డీజిల్ ఇన్నే కొట్టిద్దాం, ముందుకుంది. ఓకే మరి అయితే మళ్ళీ అయితే అప్డేట్ చేస్తాను. ఈరోజైతే మార్నింగ్ ఇప్పుడు వరకు 2:30 వరకు బ్యాక్ టు బ్యాక్ పడింది ర్యాపిడోలోనే. దాని తర్వాతనే మనకేం పర్లేదు ఓలాలో. దాని తర్వాత అనేది ఇప్పుడు ఆపిండు వేయడం. నేను లంచ్ చేసిన. అది మరి అయితే ఓకే మరి అయితే పడ్డది ఓలాలో. 14 కిలోమీటర్స్ 212 రూపీస్. 3 కిలోమీటర్స్ పికప్ అంటే 17 కిలోమీటర్స్. వద్దు, యాక్సెప్ట్ చేయలే. ఓకే మరి అయితే తర్వాత అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను. సిటీలో ట్రాఫిక్ అయితే బాగా ఫుల్ ఉంది, దారుణంగా ఉంది. ఇక్కడ నుంచి అది బాల్నగర్ నుంచి చందానగర్ వరకు, మియాపూర్ ఎక్స్ రోడ్ వరకు ఫుల్ ఉంది ట్రాఫిక్, దారుణంగా ఉంది. ఆ రూట్లో నుంచి ఇందాక వచ్చిన ఎంత 1.5 అవర్ పట్టింది 25 కిలోమీటర్స్కి. 1 అవర్ 40 మినిట్స్ వరకు పట్టింది 25 కిలోమీటర్స్కి. అది మరి అయితే ఓకే మరి అయితే తర్వాత అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను. నమస్తే అందరికీ. ఇప్పటికైతే 5 అయింది టైము. 4:58 అయింది. ఇంకో 2 రైడ్స్ అనేది అయిపోయినాయి. ఒకటి మన యాత్రిలో ఒకటి అయిపోయింది, ఓలాలో ఒకటి అయిపోయింది. ర్యాపిడోలో ఏమీ కాలేదు. చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇది ఓలాలో అయిపోయింది. ఇది ఇక్కడ హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లి. ఇందాక హైటెక్ సిటీలో ఉన్న కదా, అప్పుడు పడింది ఇది 320కి. ఆ నుంచి కూకట్పల్లి ఉన్నది. దీనికి వచ్చేసి ట్రిప్ బ్యాలెన్స్ క్యాష్ కలెక్ట్ వచ్చేసి 170 రూపీస్. దాంట్లో నుంచి ఓలా కమిషన్ వచ్చేసి 0.21 కట్ చేసుకుండు. జిఎస్టీ వచ్చేసి 8 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 161 రూపీస్ అనే మనకి ఇచ్చిండు. ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ వచ్చేసి 19.6 కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము. 17 మినిట్స్ అనే టైం పట్టింది. ఇంకోటి వచ్చేసి మన యాత్రిలో ఉన్నది. ఇదిగోండి, కూకట్పల్లి నుంచి ఇది హెచ్ఎంటి కాలనీ నాచారం. 55 మినిట్స్ అనే టైం పట్టింది. ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ వచ్చేసి 21 కిలోమీటర్స్. ఎర్నింగ్ పర్ కిలోమీటర్ వచ్చేసి 18 కిలోమీటర్స్. టోటల్ వచ్చేసి 395 రూపీస్ ఇచ్చిండు. 21 కిలోమీటర్స్కి 21.37 కిలోమీటర్స్కి 395 ఇచ్చిండ్రు. నాన్ ఏసీ బుకింగ్ ఇది, నాన్ ఏసీ మినీ.
అది మరి అయితే ఇప్పటికైతే మన యాత్రిలో 500 చేసిన, ర్యాపిడోలో వచ్చేసి 1637 చేసిన, ఓలాలో వచ్చేసి 400 చేసిన. 400 300 ₹10 తక్కువ 400. 4 ప్లస్ 1600 2000 ప్లస్ 500 2500 వరకు అనేది అయింది ఇప్పటికి అమౌంట్. చూద్దాం మరి, వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే నాచారంలో ఉన్నాము. ప్రజెంట్ అయితే యారీ యాప్లో కూడా మనకు బుకింగ్స్ పడుతున్నాయి అంటే బ్యాక్ టు బ్యాక్ లేవు. ఒక బుకింగ్ పడినది, ఇదిగో ఇదే అండి యారీ యాప్ వచ్చేసి ఇదిగో యారీ డ్రైవర్. కూకట్పల్లిలో ఉన్నప్పుడు ఒక బుకింగ్ పడినది, కానీ నేను యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు ఇది మన యాత్రిలో బుకింగ్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నది, అందుకని యాక్సెప్ట్ చేయలేదు. ఒకటే మార్నింగ్ నుంచి లాగిన్లో పెడితే. కానీ మొబైల్ అయితే ఛార్జింగ్ అయితే బాగా లాగుతుంది. ఛార్జింగ్ అయితే అసలు రావట్లేదు మొబైల్. అదైతే గుర్తుపెట్టుకోండి, మనం అన్ని యాప్స్ అనేది లాగిన్ చేసుకొని పెట్టుకుంటే ఛార్జింగ్ అనేది రావట్లేదు. ఇదిగోండి, తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 151 కిలోమీటర్స్ తిరిగాము. 18.4 మైలేజ్ వచ్చేసి 18.4 ఇచ్చింది 151 కిలోమీటర్స్కి. ఇదిగోండి, ఛార్జింగ్ వచ్చేసి 45% ఉంది. ఎప్పుడో మధ్యాహ్నం నుంచి కంటిన్యూనే ఉంది. 43 ఉంది, మధ్యాహ్నం నుంచి కంటిన్యూ ఉంది. ఛార్జింగ్ అయితే రావట్లేదు మొబైల్. ఈ యాప్స్ అన్నీ లాగిన్ చేసి పెడితే ఛార్జింగ్ రావట్లేదు, అదైతే గుర్తుపెట్టుకోండి ఒకటి. ఓకే, మరి ఓలా కూడా ఆన్ చేసిన. ఇప్పుడైతే నేను చూద్దాం, బుకింగ్ కోసం అనేది వెయిట్ చేద్దాం. 2500 ఏంటంటే ఇంకో 500 800 ఎంత ఎద్దో తెలియదు. చూద్దాం, ఉంటాం. చెప్తా, వెళ్ళేటప్పుడు వెళ్తున్నా అని చెప్తా. ఓకే, మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. రైడ్ పడ్డాక అప్డేట్ చేస్తాను. ఏ దాంట్లో పడితే ఆ దాంట్లోనే ఆన్ వెళ్తాను. యారీ యాప్ లాగిన్లో ఉంది, మన యాత్రి లాగిన్లో ఉంది, ర్యాపిడో లాగిన్లో ఉంది, ఓలా కూడా లాగిన్లో ఉంది. ఓకే, మరి అయితే ప్రజెంట్ అయితే ఇంకో రైడ్ అయిపోయింది. టైం వచ్చేసి 5:20 అయ్యింది. 20 minutes అయింది అంతే, అయింది అక్కడికి ఇప్పటికి. ఒక రైడ్ అయితే అయిపోయింది ర్యాపిడోలో. అది కూడా ₹132 ఇచ్చిండు. 2.9 కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము. 6 minutes టైం బట్టి చూపిస్తా చూడండి. ఇదిగోండి, 1.2 కిలోమీటర్స్ పికప్, 2.91 కిలోమీటర్స్ డ్రాపు. తార్నాక నుంచి మెట్టుగూడ మెట్రో స్టేషన్. ₹132 అనేది ఇచ్చిండు. 2.9 కిలోమీటర్స్, 6 minutes అని టైం పట్టింది. ₹45 per kilometer అనేది పడింది. అంతే. ఓలా అనేది ఇందాక బంద్ చేసినా, మళ్ళీ ఇప్పుడు ఆన్ చేద్దాం. ఓలాలో ఎంత 400 ప్లస్ 1769 5 ఓలాలో పడింది. ఇదిగోండి, 3 kilometers పికప్ అంట. 3.8 kilometers పికప్, 9 kilometers డ్రాప్. అంటే టోటల్ 13 kilometersకి 175. నో, యాక్సెప్ట్ చేయలేదు. అట్లే వేస్తుంటున్నా. మన యాత్రిలో కూడా ఏం పర్లేదు, ఇంకా 2 పడ్డాయి. ఓకే, మరి అయితే అది మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాం. ప్రజెంట్ వచ్చేసి మెట్టుగూడకి సికింద్రాబాద్కి మిడిల్లో ఉన్నా. ఓకే, మరి ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు చూసేసి వెళ్ళిపోతున్నారు. పికప్ 3.1, డ్రాప్ కిలోమీటర్స్ డిస్టెన్స్ చూపిలే, క్యాష్ చూపిలే. కొట్టగూడ అంట, హైటెక్ సిటీ సైడు. పేమెంట్ చూపిలే, అందుకే యాక్సెప్ట్ చేయలేదు. అన్నీ అట్లే వస్తుందో. ఓకే, మరి అయితే నెక్స్ట్ రైడ్ అనేది యాక్సెప్ట్ చేసినాక, అది అప్డేట్ అయ్యాక చూపిస్తాను. మళ్ళీ వెయిట్ చేద్దాం అప్పటి వరకు. హాయ్, హలో, నమస్తే. ప్రజెంట్ అయితే ఇప్పటికైతే ఇంకో రైడ్ అనేది అయిపోయింది ర్యాపిడోలో. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కూకట్పల్లి, ఇక్కడ ఇది రెయిన్బో అపార్ట్మెంట్స్ ఉంది కదా, అక్కడ
డ్రాప్ చేసిన, చూపిస్తా చూడండి. ఆసిఫ్ నగర్ అంట, యాక్సెప్ట్ చేయట్లేదు. ఓల్డ్ సిటీ సైడ్ అది, అందుకు. ఇదిగోండి అంటే 0.2 కిలోమీటర్స్ పికప్, డ్రాప్ వచ్చేసి 16 కిలోమీటర్స్ డ్రాపు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 10 నుంచి ఇది కూకట్పల్లి 16 కిలోమీటర్స్, 21 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. 47 మినిట్స్ పట్టింది. 345 రూపీస్ అనే మనకి ఇచ్చిండు. ఇదిగోండి టోటల్ వచ్చేసి ఈరోజు కాచిగూడ నమ్మాయాట్రీ ఆన్లోనే ఉంది, ఏం పర్లేదు. నమ్మాయాట్రీలో అయితే ఏం పర్లేదు, ఇంకా వెయిట్ చేద్దాం. యారీ యాప్ కూడా ఆన్లోనే ఉంది, యారీలో కూడా ఏం పర్లేదు. బుకింగ్స్ అయితే స్లో అయినాయి, కొంచెం కాదు చాలా స్లో అయినాయి. మార్నింగ్ అయితే అసలు గ్యాప్ లేకుండా పడింది, ఇప్పుడు అట్లా లేదు, స్లో అయినాయి. ఓలాలో ఇన్సెంటివ్ అదే ఛాలెంజ్లోనే ఉంది, అదే ఉంది ఇన్సెంటివ్ కూడా ఓలాలో. ఓలా గో టు హోమ్ పెట్టేసుకుందాం, వెళ్ళిపోదాం. ఇంకా చాలాసేపు అయిపోయింది, 30 అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చేసి 20 మినిట్స్ చూపిస్తుంది. ఓల్డ్ సిటీ వాడు 600 ఇచ్చినా నేను వెళ్ళను. ఇదిగోండి తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి ప్రెజెంట్కి 175 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి 18 ఇచ్చింది ఇప్పటికైతే. ఓల్డ్ సిటీ అయితే అమౌంట్ 20 కిలోమీటర్స్కి 405 చూపిస్తుండు, కానీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు కానీ వెళ్ళినాం అనుకో ఓల్డ్ సిటీకి, నా నైటే రావాలి, 1-2 అవుతుంది. 1-2 కాదు కానీ 11 అవుతుంది ఖచ్చితంగా. అందుకు ట్రాఫిక్ అట్లా ఉంటుంది. అది కాక ఈరోజు సండే కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది ట్రాఫిక్. ఓకే మరి అయితే ప్రజెంట్ అయితే మనకి టోటల్ అమౌంట్ వచ్చేసి 3000 అయింది. 3048 రూపీస్, 3048 రూపాయలు అనేది అయింది. ఇక్కడ నుంచి వచ్చేసి నాకు 20 కిలోమీటర్స్ చూపిస్తుంది. చూస్తా, గో టు హోమ్ పెట్టిన ఓలాలో, ర్యాపిడోలో ఆన్లోనే ఉంది. ఏమన్నా అటు సైడ్ ఉన్నాయి ఏమన్నా పడితే యాక్సెప్ట్ చేసుకొని వెళ్తా, లేదంటే వెళ్ళిపోయాక మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఓకే మరి అయితే నా డ్యూటీ ఇప్పుడు 20 కిలోమీటర్స్ అంటే చెప్తా, వెళ్ళాక ఎంత డీజిల్ అయింది ఎంత మిగిలింది అనేది నేను చెప్తాను. ఓకే మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. హాయ్ హలో నమస్తే. ఇప్పటికైతే వచ్చేసిన రూమ్కి. మనకైతే ర్యాపిడోలోనే డైరెక్ట్ కొంపల్లి పడినది, 400 రూపీస్ది లాస్ట్ రైడు. ఇందాక ఖాళీగా వస్తా అని చెప్పినా కదా, ఖాళీగా వస్తుంటే అక్కడి నుంచే పడినది. కొంచెం ముందు పోయినా, మొబైల్ పక్కన పెట్టి కొంచెం ముందు పోయినా ఎమ్మటే పడినది. 20 కిలోమీటర్స్ 392 రూపీస్ ఇచ్చిండ్రు, చూపిస్తా చూడండి. ఇదిగోండి పికప్ వచ్చేసి 2 కిలోమీటర్స్. రెయిన్బో అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, రెయిన్బో విస్తా ఫేజ్ 2, అక్కడే డ్రాప్ చేసి కొంచెం ముందుకు వచ్చి వెయిట్ చేస్తున్నా, మళ్ళీ అందులో నుంచే పడినది. డ్రాప్ వచ్చేసి 19.5 కిలోమీటర్స్ కొంపల్లి. ఇది వచ్చేసి 392 రూపీస్ ఇచ్చిండు, 20 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. 49 మినిట్స్ అనే టైం పట్టింది. ఒకసారి టోటల్ అని కౌంట్ చేసుకుందాం. మనం తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 198, మైలేజ్ వచ్చేసి 18.2, అంటే 1100 రూపాయలు డీజిల్ తాగింది ఈరోజు. ఒకసారి అనే కౌంట్ చేసుకుందాం. 2506 ప్లస్ ఓలాలో 393 ప్లస్ మన యాట్రీలో 547 547
ఇదిగోండి 3446 రూపాయలు అయింది. ఇందులో వచ్చేసి డీజిల్ వచ్చేసి 1100 డీజిల్ తాగింది. ఇదిగోండి 198 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము. 18.2 ఇచ్చింది పర్ లీటర్కి. అంటే కరెక్టే ఉన్నా 1100 రూపాయలు డీజిల్ అయింది. మనకు మిగిలింది వచ్చేసి 2346 2346 రూపాయలు అనేది మనకు మిగిలింది. ఒకసారి అనేది డివైడెడ్ బై 198 ఈరోజు అనేది మనకి 17 కిలోమీటర్కి 17 రూపాయలు అనేది వచ్చినాయి ఈరోజు. టోటల్ బుకింగ్స్ వచ్చేసి చెప్తా చూడండి. మన యాత్రిలో 2, ఓలాలో 2, 4. ఇదిగోండి ఓలాలో 2, ఇదిగోండి 2 మన యాత్రిలో 2, ఇది 4, ర్యాపిడోలో 5, 8 ఎన్నో అయినాయి చూద్దాం. 9, 4 + 9 13 రైడ్స్ అనేది చేసినాం ఈరోజు. 13 రైళ్ళు చేసినాము. 3400 చిల్లర వచ్చింది. దాంట్లో 1100 డీజిల్ పోతే 2346 రూపాయలు అనేది మనం మిగిలిన ఈరోజు. డ్యూటీ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8:20కి ఏమో లాగిన్ అయినా. ఇప్పుడు వచ్చేసి 7:50 అయింది. అంటే 12 అవర్స్, హాఫ్ అన్ అవర్ తక్కువ, 10 అవర్స్ 30 మినిట్స్ అనే టైం డ్యూటీ ఎక్కినాం. 11 అవర్స్ 30 మినిట్స్ అనే డ్యూటీ చేస్తే ఈరోజు 2300 అనే మిగిలినాయి ఈరోజు ఇటు వరకు. ఇది మరి అయితే ఉన్న ఈరోజు వీడియో అయితే. మార్నింగ్ అయితే అసలు గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ వేసిండు. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత 3 నుంచి అయితే కొంచెం స్లోనే అయినాయి బుకింగ్స్. స్లో అయినా కానీ కొంచెం మంచి బుకింగ్లో మంచి పేమెంట్లో వేసిండు. అది మరి అయితే మన యాత్రిలో కూడా మనకి రైడ్స్ అనేవి మొదలైనవి. అది కూడా అప్పుడొకటి పడుతుంది. అంటే బ్యాక్ టు బ్యాక్ ఏం లేవు. దాంట్లో ఒకటి కూడా స్కిప్ చేయలే నేను ఈరోజు. 2 పడినాయి, 2 కొట్టేసిన. అది మరి అయితే ఉన్న ఈరోజు డ్యూటీ అయితే. ఓకే, మరి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది. ఇంకేమన్నా డౌట్ ఉంటే నాకనే కామెంట్ చేయండి. బాయ్ మరి, గుడ్ నైట్ అందరికీ.